హలో అండి, నేను డాక్టర్ కావ్య ఫ్రమ్ కావ్య హాస్పిటల్స్. ఇవాళ నేను విటమిన్ B12 డెఫిషియన్సీ ఇన్ ప్రెగ్నెన్సీ మాట్లాడుతున్నా. విటమిన్ B12 ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ టైంలో తక్కువ ఉండొచ్చు. అండ్ ఆల్సో స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ ఎవరైతే పాలు, పెరుగు అండ్ డైరీ ప్రోడక్ట్స్, పనీరు ఇట్లాంటివి అండ్ మీట్ అండ్ చికెన్ ఇవన్నీ ఏవి కన్జ్యూమ్ చేయరో స్ట్రిక్ట్ వేగన్స్లో రావచ్చు. అండ్ ఐబిడి ఉన్న వాళ్ళకి లైక్ క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళకి రావచ్చు. జనరల్గా సిమ్టమ్స్ ఏముంటాయంటే ఎక్కువ అలసట, తలనొప్పి, మూడ్ చేంజెస్, తర్వాత వాళ్ళకి బరువుగా ఊపిరి తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ న్యూరలాజికల్ సిమ్టమ్స్, బ్రెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏముంటాయంటే తిమ్మిర్లు, మొద్దుబారడం, తర్వాత వేగంగా నడవలేకపోవడం, బ్యాలెన్స్ అవుట్ అవ్వడం, ఇంకా కన్ఫ్యూజ్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత జిఐ సిమ్టమ్స్ చాలా కామన్గా ఉంటాయి. మ్యాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్, వైటమిన్ డెఫిషియన్సీస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళకి నాజియా, వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్ కామన్గా ఉంటాయి, బరువు తగ్గిపోతూ ఉంటారు. అండ్ తర్వాత అదర్ సిమ్టమ్స్ ఏముంటాయంటే రక్తహీనత ఉండొచ్చు, విజన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, తొందరగా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవుతే మంచిది. ఫర్ ఎనీ క్వెరీస్ యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ కావ్య హాస్పిటల్స్.